నమస్కారం, నా పేరు ఉదయశ్రీ. నేను మల్పర్తి డాక్టర్ బాలకృష్ణ గారి కూతుర్ని. నాన్నగారి శత జయంతి సందర్భంగా నేను ఒకటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి నా ఆఫీస్లో హిమాయత్ నగర్లో ఏర్పాటు చేశాను. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎంతోమంది మహిళలకి అండ్ యువకులకి వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ ఓన్ బిజినెస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని విషయాలను దీంట్లో మనం ట్రైన్ చేస్తాము. దాంట్లో భాగంగా నాకు గ్రామభారతి తరఫున సూర్యకళ గారు, ఎంఎస్ఎంఈ తరఫున రామచంద్రయ్య గారు మిత్ర ఫౌండేషన్ నుండి అండ్ రాజ్ కుమార్ గారు ఉన్నారు మనతో పాటు. వాళ్ళు కూడా ఒక నిమిషం దాని గురించి చెప్తారు. నమస్కారం. సమాజంలో ఎంతోమందికి ఏదో కార్యక్రమాలు చేయాలన్న దృక్పథం ఉంటుంది. చైతన్యాన్ని కల్పించడానికి ఒక వేదిక అవసరం ఉంటుంది. ఎన్నో స్కీమ్స్ ఉన్నా, ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా అట్టడుగునున్న చాలామంది వ్యక్తులకు ఆ విషయాలు తెలియడం లేదు. నిజంగా చెప్పాలంటే అధికారులకు కూడా ఆ విషయాలపై పూర్తి అవగాహన లేదు. ఆ అవగాహన కల్పించడానికి, ఆ అవకాశాలను అందరికీ చేర్చడానికి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పేసి ఉదయశ్రీ గారు కోరారు. అందులో భాగంగానే ఈరోజు అందరం ఏకమై ఈ కార్యక్రమాన్ని సక్సెస్ మంత్ర ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ఎంతోమంది యువత, మహిళలు, పురుషులు లబ్ధి పొంది వారి ద్వారా ఉద్యోగాలని 10 మందికి అందించి ఒక సమర్థవంతమైన సంస్థని నిలబెట్టి సమాజాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆలోచిస్తున్నాము. ఇది తప్పకుండా విజయవంతం అవుతుంది అని చెప్పేసి మాకు అనిపిస్తుంది. 7,000 యూనిట్స్, ఎంఎస్ఎంఈ యూనిట్స్ తెలంగాణ అంతటా చేయాలని ఎంఎస్ఎంఈ సౌత్ ఇండియా హెడ్ రాజ్కుమార్ గారు కోరారు. దానికి గ్రామ భారత్ తరఫున పూర్తి సహకారం అందిస్తాం. మిత్ర ఫౌండేషన్ భాగస్వామ్యం సక్సెస్ మంత్ర ద్వారా అని చెప్పేసి ఈ వేదికగా మీ అందరికీ తెలియజేస్తాం. నా పేరు రాజ్ కుమార్, ఎంఎస్ఎంఈ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ ఢిల్లీ బేస్డ్. మా ఆర్గనైజేషన్ అబ్జెక్టివ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాజ్ వెల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాం. దాదాపు కంప్లీటెడ్ మోర్ దెన్ 100 క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా. సో ఈరోజు ఇక్కడ మనకి మన స్వామి వివేకానంద ట్రస్ట్ ద్వారా ఇక్కడ సక్సెస్ మిత్ర అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తారు. సక్సెస్ మంత్ర అనే ప్రోగ్రామ్ లాంచ్ చేస్తారు. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా వీ వాంట్ టు స్టార్ట్అప్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి గైడెన్స్ ఇచ్చి ఏ విధంగా బిజినెస్ డెవలప్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఫర్దర్గా వస్తున్న ఎటువంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాలని కంప్లీట్ ట్రైనింగ్, ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నారు. ఈ యొక్క భాగంలో మా ఒక ఆర్గనైజేషన్ ద్వారా, ఏషియా ఫౌండేషన్ సపోర్ట్ ద్వారా, గూగుల్ సపోర్ట్, ఎంఎస్ఎంఈ ఫౌండేషన్ మనకి సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. దాదాపు ఇప్పుడున్న ఛాలెంజెస్కి, సైబర్ సెక్యూరిటీ ఛాలెంజెస్కి ఇట్స్ ఎ మ్యాండేట్ టు ఎవ్రీ డే వీఆర్ లూజింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ మనకి లాస్ అవుతున్నారు ఎంఎస్ఎంఈస్, టార్గెటింగ్ మైక్రో ఎంఎస్ఎంఈస్ హెచ్ఎంఈ. సో వాళ్ళని మనం అవేర్నెస్తో ఇకపైన సైబర్ సెక్యూరిటీలో మోసపోకుండా ఉండటానికి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టాము. కొంచెం గట్టిగా చెప్పండి అందరం. నా పేరు రామచంద్రయ్య, మాది మిత్ర ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ. మేము మా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు, నబార్డు వారి ఆర్థిక సహకారంతో మరియు ఎంఎస్ఎంఈ వారి సహకారంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, తర్వాత జీవనోపాధుల కోసం అనేక రకాలైన ప్రభుత్వ పథకాల మీద పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం గ్రామభారతి స్వచ్ఛంద సేవా సంస్థ సూర్యకళ గారు మరియు సక్సెస్ మంత్ర వారి ఉదయ మేడం వాళ్ళు, తర్వాత రాజ్ కుమార్ సార్ ఎంఎస్ఎంఈ ఫౌండేషన్ ఢిల్లీ బేస్డ్ వాళ్ళు, మా టీం అందరం కలిసి ఈరోజు మన హిమాయత్ నగర్లో ఈ ప్రభుత్వ పథకాలపైన అవగాహన శిక్షణ కార్యక్రమం, ఈ జీవనోపాధులు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, బ్యాంక్ రుణాలు ఎలా తీసుకోవాలి, సబ్సిడీస్ ఎలా పొందాలి, తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేయడంలో కొంచెం వెనుకబడి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఫౌండేషన్ వారి సహకారంతో, ఏషియా ఫౌండేషన్ మరియు గూగుల్ వారి కంపెనీ ఆర్థిక సహకారంతో మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు అమలు చేయడానికి సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం హిమాయత్ నగర్లో ఇక్కడ ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం వచ్చిన వారందరికీ కూడా మేడం
వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేసిర్రు. ఇక్కడ నుంచి భవిష్యత్తులో అనేక మందికి ఉపాధి కల్పించుకోవడానికి, తర్వాత బ్యాంకు రుణాలు తీసుకోవడానికి మా మిత్రా ఫౌండేషన్ నుంచి కూడా మేము గతంలో పనిచేసినాం, ఇప్పుడు పనిచేస్తున్నాం. అలానే క్లస్టర్స్ లాంటి ఏర్పాటు చేసుకొని భవిష్యత్తుకు ఎంఎస్ఎంఈ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలను అమలు చేయడానికి ఇది ఎట్లా అప్లై చేసుకోవాలి, వాటిని అప్లై చేసుకున్న పనిలో భాగంగా ఇటు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ కానీ, తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థలు ఎన్జిఓస్ కానీ అందరం సమైక్యంగా ఏర్పడి ఇక్కడ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, వివిధ పథకాలు అమలు చేయడానికి అందరి సహకారం తీసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక 8,000 మందికి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి. అందులో 250 బ్యాచ్ల వరకు బ్యాచ్ల వారీగా హైదరాబాద్, రంగారెడ్డి పైలట్ ప్రాజెక్టుగా మరి నెక్స్ట్ కరీంనగర్ జిల్లా కూడా చేయడం జరుగుతుంది. దానికి ఆర్థిక సహకారం అంతా కూడా ఎంఎస్ఎంఈ ఫౌండేషన్, ఏషియా ఫౌండేషన్ మరి గూగుల్ వారు కూడా సహకరించడం జరుగుతుంది. కాబట్టి మిగతా స్వచ్ఛంద సేవా సంస్థలు, ఎఫ్పిఓస్ ఇలా ఎంటర్ప్రెన్యూర్గా ఉండే వాళ్ళు, కోరుకునే వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఈ అన్ని సంస్థలకు సహకరిస్తూ ఇలాంటి లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి ముందు తీసుకుపోవడానికి మనస్ఫూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రా ఫౌండేషన్ తరఫున మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.